బాగంబర్పేట కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి కుమారుడు నరేన్ సాయి స్వామి ఆధ్వర్యంలో బాగంబర్పేటలోని వారి నివాసంలో వైభవంగా అయ్యప్ప మహాపడి పూజ నేత్రపర్వంగా జరిగింది. అయ్యప్ప పడి పూజలో భాగంగా గణపతి హోమం, దీపారాధన నిర్వహించారు. భక్తులు అయ్యప్ప శరణ ఘోషతో ప్రాంగణం పరిసరాలు మారుమోగాయి. అయ్యప్ప స్వామి మాలాధారులు భజనలతో హోరెత్తించారు. మణికంఠుని నామస్మరణతో రంగురంగుల పూలతో 18 మెట్లను సుందరంగా అలంకరించి పడి పూజ వెలిగించారు. అనంతరం హరిహర సుత్తిని అభిషేకం నిర్వహించారు. ఈ మహోత్సవానికి నగర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు. అందరూ రావాలి. అయ్యప్ప స్వామి పేట తుల్లి ప్రియప్ప స్వామి పేట తుల్లాడి పడి స్వామి 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 అయ్యప్ప స్వామి నేనొస్తా గురు స్వామి రామయ్య ధన్యులే భయో గురు సామలారా ధన్యులే భయో గురు సామలారా ధన్యులే భయో గురు సామలారా ధన్యులే భయో గురు సామలారా వీధి వీధిలో పూజ అయ్యప్ప వాడ వాడలో పూజ వీధి వీధిలో పూజ అయ్యప్ప వాడ వాడలో పూజ వెంకట్రెడ్డింట్లో పూజ అయ్యప్ప గల్లో గల్లో నా కుమారుడు నరేన్ సాయి రెడ్డి మాల ధరించినాడు. అతి వైభవంగా పూజ చేసుకోవడం జరిగింది. అయ్యప్ప మాలలో వచ్చిన స్వాములకు, కార్యకర్తలకు, నా అభిమానులకు, నా అందరి అభిమానులకు, నా శ్రేయాభిలాషులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈరోజు పెద్ద ఎత్తున అయ్యప్ప పూజ చేయడం జరిగింది. మహాపడి పూజ అని సెకండ్ ఫ్లోర్లో కూడా మేము రెండు సార్లు 18 మెట్లతోని ఇక్కడ జరగడం జరిగింది. ఇంట్లో కూడా చేసుకోవడం జరిగింది. గణపతి హోమంతో ప్రొద్దున 3:30 నుంచి పూజలు చేస్తున్నాము. స్వాములు కూడా ప్రతి ఒక్కరు కూడా అంబర్పేట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ప్రతి ఒక్క స్వామి కూడా రావడం జరిగింది, దీక్ష చేసుకోవడం జరిగింది. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈరోజు దీక్ష చేసుకొని మాకు ఆశీర్వాదం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్వామి పడి పూజ ఈరోజు చేసుకోవడం అనేది జరిగింది. లాస్ట్ ఇయర్ కొన్ని సందర్భాలు బట్టి చేయలేకపోయినాం. ఈరోజు మా కుమారుడు నరేన్ సాయి రెడ్డి మరి రెండోసారి మాలాధారణ చేశాడు. నేను ప్రతి సంవత్సరం కూడా సివిల్లో అయ్యప్పని దర్శించుకుంటాను. అయ్యప్ప అంటే మాకు ఎనలేనటువంటి ఒక భక్తి. అదే రకంగా మేము ప్రతి సంవత్సరం కూడా నిష్ఠతోటి, నియమాలతోటి మాలయ్యకున్నా కూడా నేను నిష్ఠతో ఉంటాను. తప్పకుండా అయ్యప్పని దర్శించుకుంటాను. ఉదయము గణపతి హోమంతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత మా అభిషేకం కూడా కళ్ళ పండుగ చాలా జరిగింది. అది ప్రతి ఒక్కరు కూడా ఎంతో దాన్ని చూసిన తర్వాత సంతృప్తి చెందారు. అదే రకంగా కింద కూడా పడి పూజ జరిగింది. అయ్యప్పను మేము ఒకటే కోరుకుంటాం, అందరినీ కూడా సుఖ సంతోషాలతోటి వర్ధిల్లే విధంగా
అన్ని కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలని ఆశీర్వాదం చేయాలి. మేము ప్రతి ఒక్కరిని కూడా పార్టీలకు అతీతంగా అందరినీ కూడా పిలవడం అనేది జరిగింది. ఆ రకంగానే వాళ్ళు కూడా మరి అయ్యప్ప పూజకు వచ్చి వాళ్ళు మరి దర్శించుకొని మరి భోజన తాంబూలాలు కూడా స్వీకరించినందుకు వారికి ప్రత్యేకంగా మేము మా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇదే రకంగా మరి అందరూ ప్రతి సంవత్సరం కూడా మాతో మరి సంయోగంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.